హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు తెలంగాణలోని కొన్ని ఇంపార్టెంట్ పత్రికల గురించి నేర్చుకుందాము. ఫస్ట్ వన్, నిజాం రాష్ట్రంలో వెలువడిన తొలి పత్రిక ఏంటి? నిజాం రాష్ట్రంలో వెలువడిన తొలి పత్రిక ఏంటిదండి? అకాటే షఫక్. అకాటే షఫక్ ఇది పార్సీ లాంగ్వేజ్లోని పత్రిక. నెక్స్ట్, జాబ్దుత్ ఉల్ అక్బర్. ఈ పత్రిక పేరేంటి? జాబ్దుత్ ఉల్ అక్బర్. ఇది ఇండియాలోని తొలి పత్రికల్లో ఒకటి. ఏది? జాబ్దుత్ ఉల్ అక్బర్. ఇది హైదరాబాద్కి సంబంధించిన పత్రిక. ఏంటిది? జాబ్దుత్ ఉల్ అక్బర్. నెక్స్ట్, మూడవది రిసాలా తబ్బి అనే పత్రిక. రిసాలా తబ్బి ఇది హైదరాబాద్లోని జర్నలిజానికి ఈ పత్రికతో బీజాలు పడ్డాయి. ఇది ఒక వైద్య పత్రిక. ఏంటిది వైద్య పత్రిక? ఏది? రిసాలా తబ్బి. ఇది ఏ ఏ పత్రికతో మనకు జర్నలిజానికి బీజాలు పడ్డాయి? రిసాలా తబ్బి. నెక్స్ట్, రయ్యత్. రయ్యత్ అనేది ఒక ఉర్దూ పత్రిక. ఇది ఎవరి గురించి రాసింది? రజాకార్ల గురించి రాసింది. రయ్యత్ అనేది ఉర్దూ పత్రిక, రజాకార్ల గురించి రాసింది. నెక్స్ట్, ఈ రయ్యత్ చాలాసార్లు ప్రీవియస్ ఇయర్లో అడిగారండి. రయ్యత్ రజాకార్ల గురించి రాసింది, అలాగే ఉర్దూ పత్రిక అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇమ్రోజ్ అనే పత్రిక. ఈ ఇమ్రోజ్ అనేది నిజాంకి వ్యతిరేకంగా ఎవరు స్థాపించారు? షోయబుల్లా ఖాన్. ఇమ్రోజ్ షోయబుల్లా ఖాన్ ఎవరికి వ్యతిరేకంగా? నిజాంకి. నెక్స్ట్, హైదరాబాద్ రికార్డ్. హైదరాబాద్ రికార్డ్ అనేది ఇది ఫస్ట్ హైదరాబాద్ నుండి వచ్చిన ఇంగ్లీష్ పేపర్. మన హైదరాబాద్లోని ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ ఏంటంటే హైదరాబాద్ రికార్డ్. నెక్స్ట్, డెక్కన్ టైమ్స్. డెక్కన్ టైమ్స్ దీని స్థాపకులు ఎవరండి? అబ్దుల్ ఖాదిర్. ఒక్క నిమిషం. అబ్దుల్ ఖాదిర్ అండి. ఇది సికింద్రాబాద్ నుండి వెలువడిన ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్. ఏంటిది? డెక్కన్ టైమ్స్. అబ్దుల్ ఖాదిర్. ఎవరు స్థాపించారు? అబ్దుల్ ఖాదిర్. ఇది ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ ఫ్రమ్ సికింద్రాబాద్. నెక్స్ట్, హైదరాబాద్ టెలిగ్రాఫ్. ఇది కూడా ఒక ఇంగ్లీష్ పేపర్ అండి. ఏంటిది? హైదరాబాద్ టెలిగ్రాఫ్. ఇది ఇంగ్లీష్ పేపర్. 1882లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్, సేద్య చంద్రిక పత్రిక. సేద్యం అనగానే ఏంటిది మనకు? ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగారు. సేద్యం అంటే మనకు వ్యవసాయం. తెలంగాణలో వచ్చిన తొలి తెలుగు పత్రిక. ఇదేంటి? తెలంగాణలో వచ్చిన తొలి తెలుగు పత్రిక. ఇది ఉర్దూ పత్రిక. పునూన్కి అనువాదం. అసలు మామూలుగా ఇది దేని నుంచి వచ్చింది? పునూన్ అనేది ఒక ఉర్దూ పత్రిక. దాన్ని తెలుగులోకి అనువదించారు. దేనిలాగా? సేద్య చంద్రిక పత్రిక. దీని స్పెషల్ ఏంటి? వ్యవసాయంలో వస్తున్న మార్పులను తెలియజేసేది. ఎవరు? సేద్య చంద్రిక పత్రిక. ఇది ఏ పత్రిక నుండి అనువాదము? పునూన్. ఇది ఉర్దూ పత్రిక. నెక్స్ట్, హితబోధిని అనేది ఎవరు స్టార్ట్ చేశారు? బండారు శ్రీనివాస్ రెడ్డి. ఈయన శ్రీనివాస్ శర్మ మహబూబ్ నగర్కి సంబంధించిన ఈయన సంపాదకత్వంలో వచ్చింది. ఏంటిది? హితబోధిని. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్. మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి.